ఇక వ్యవసాయాన్ని ఆదరించాలంటూ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అనే స్వచ్ఛంద సంస్థ అవేర్నెస్ ర్యాలీ నిర్వహించింది. సంజీవయ్య పార్కు నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించిన ప్రతినిధులు ఫార్మింగ్ కు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. ఈ ర్యాలీలో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ సంస్థ పాల్గొని వ్యవసాయంపై అవగాహన కల్పించింది. wanted to tell through this initiative is back to farming. అంటే చాలామంది మనం 1 to 2 జనరేషన్స్ నుండి ఫార్మింగ్ వదిలేసి వేరు వేరు రంగాల్లోకి వెళ్ళాము. సో ముఖ్యంగా మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫార్మింగ్, అగ్రికల్చర్, వ్యవసాయం అది మన దేశ వృత్తి, దానికి రండి. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైనా ఔత్సాహికంగా అగ్రికల్చర్ వ్యవసాయం చేద్దాం అనుకునే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. అది మా ఇనిషియేటివ్. ఇక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఈరోజు ఇది మంచి కాన్సెప్ట్, బ్యాక్ టు ఫార్మింగ్ అనేది. ఏంటంటే మనకి రైతులకి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితులలో సో మళ్ళీ ఫార్మింగ్ని ముందు తీసుకురావాలి. సో రైతులను ఎంకరేజ్ చేయాలి. అలాగే రైతు వృత్తిలో కాకుండా ఇతర వృత్తిలో ఉన్న వారిని కూడా ఇందులోకి తీసుకుని రావాలి అనే ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఆర్గనైజర్స్ దీన్ని పెట్టడం జరిగింది. సో దీనికి గవర్నమెంట్ వైపు నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము.